అందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారందరికీ ఎంతో పవిత్రమైన పండుగ ఉగాది. ఈరోజు మనం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కొత్త ఆశలతో ముందుకు సాగుతాం. ఉగాది అంటే యుగాది, అంటే ఒక కొత్త యుగానికి ఆరంభం. ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు మన జీవితానికి ప్రతీకలు: చేడు, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఇవి అన్నీ కలిసే జీవితం సంపూర్ణమవుతుంది. అలాగే ఈరోజు వినే పంచాంగ శ్రవణం మన జీవితానికి మార్గదర్శకం. మేషరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీరు సంపాదనలో మంచి పురోగతి సాధిస్తారు. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. కానీ మీరు చేసిన పనికి తగిన గుర్తింపు రాకపోవచ్చు. ఇది కొంత మానసికంగా బాధ కలిగించవచ్చు. ఉద్యోగంలో మీరు కష్టపడతారు, కానీ కొంత ఆలస్యంగా ఫలితం వస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ఆరోగ్యం ఒత్తిడి, నిద్ర సమస్యలు. పరిహారం: ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవండి. ఎర్రబట్టలు దానం చెయ్యడం మంచిది. వృషభరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇది ఒక హెచ్చరికల సంవత్సరం. మీరు సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అనవసర ఖర్చులు, అప్పులు పెరగవచ్చు. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది, కానీ పెద్దగా అభివృద్ధి లేదు. కుటుంబం సహకారం ఉంటుంది. ఆరోగ్యం శరీర బరువు, అలసట. పరిహారం: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. మిథున రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మధ్యస్థ ఫలితాలు. మీరు చేసే ప్రతి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగం మార్పు అవకాశం. వ్యాపారం కొత్త ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యం నర్వస్ టెన్షన్ వస్తాయి. పరిహారం: విష్ణు సహస్రనామం చదవండి. బుధవారం పచ్చి కూరగాయలు దానం చెయ్యండి. కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఇది కాస్త కఠినమైన సంవత్సరం. డబ్బు విషయాల్లో జాగ్రత్త. మాటల్లో జాగ్రత్త. ఉద్యోగం పని ఒత్తిడి, టెన్షన్ ఉంటుంది. కుటుంబం వివాదాలు రావచ్చు. ఆరోగ్యం జీర్ణ సమస్యలు రావచ్చు. పరిహారం: ప్రతి సోమవారం శివాభిషేకం, పాలు దానం చెయ్యండి. సింహరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. గౌరవం ఎక్కువ ఉంటుంది, కానీ పరీక్షలు కూడా ఉంటాయి. మీకు పేరు, ప్రతిష్ఠ వస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో విమర్శలు, అపార్థాలు ఎదురవుతాయి. కెరీర్ పదోన్నతి, గుర్తింపు. ఆర్థికం బలంగా ఉంటుంది. కుటుంబం గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్య అత్యుత్తమ ఫలితాలు. పరిహారం: ఆదివారం సూర్యారాధన, గాయత్రీ మంత్రం జపం. కన్యారాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు ఎక్కువ. ఖర్చులు అధికముంటుంది. పని ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబంలో చిన్న సమస్యలు. ఆరోగ్యంలో చర్మ సమస్యలు. విద్య మధ్యస్థ ఫలితాలు. పరిహారం: దుర్గాదేవి పూజ, నవరాత్రుల్లో దీపం వేయడం. తులారాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వ్యయం చాలా ఎక్కువ. గౌరవం మాత్రం ఉంటుంది. మీరు పేరు సంపాదిస్తారు, కానీ డబ్బు నిలవదు. వ్యాపారులకు మంచి లాభాలు. ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యలో రాణిస్తారు. పరిహారం:
లక్ష్మీ అష్టోత్తరం శుక్రవారం ఉపవాసం. వృశ్చిక రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఆదాయం బాగుంది, కాని అవమానం జాగ్రత్త. మాటల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో సవాళ్లు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో వివాదాలు. ఆరోగ్యం జాగ్రత్త అవసరం. విద్య కష్టపడాలి, మంచి ఫలితాలు ఉంటుంది. పరిహారం సుబ్రహ్మణ్యస్వామి పూజ. ధనుస్సు రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఆదాయం 14, అత్యుత్తమం. డబ్బు వస్తుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. విదేశీ అవకాశాలు. వ్యాపారంలో మంచి లాభాలు. కుటుంబంలో ఆనందం. ఆరోగ్యం బాగుంటుంది. విద్యలో రాణిస్తారు. పరిహారం గురువారం పసుపు దానం. మకర రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఆదాయం తక్కువ. అభివృద్ధి నెమ్మదిగా వస్తుంది. సహనం చాలా అవసరం. కెరియర్లో ఒత్తిడి ఎక్కువ. కుటుంబం సమస్యలు ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త అవసరం. విద్యలో అంతంతమాత్రంగా ఉంటుంది. పరిహారం శనివారం శనిపూజ. కుంభరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. స్థిరమైన జీవితం. గౌరవం ఉంటుంది. కెరియర్లో కొత్త అవకాశాలు. మంచి ఆదాయం ఉంటుంది. కుటుంబంలో సంతోషం. ఆరోగ్యం సాధారణం ఉంటుంది. విద్యలో మంచి ఫలితాలు. పరిహారం శివపూజ, శివాభిషేకం. మీనరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అత్యుత్తమ రాశి. ధనం ప్లస్ గౌరవం ప్లస్ విజయాలు. జీవితంలో పెరుగుదల. కెరియర్లో అత్యుత్తమ కాలం. వ్యాపారం బలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం. ఆరోగ్యం బాగుంటుంది. విద్యలో రాణిస్తారు. పరిహారం విష్ణుపూజ, విష్ణు సహస్రనామం. ఈ ఉగాది మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టెంపుల్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.